అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒంగోలు నగరపాలక సంస్థకు సంబంధించి మొదటిసారి సమావేశం అయితే జరుగుతున్నా ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ చూస్తున్నాము. ఇక్కడైతే మొత్తానికి అతిథులు రావడానికి కోసం ఒంగోలు మేయర్ గంగాడ సుజాతతో పాటు అందరూ సాదర స్వాగతం పలికేదాని కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. మొదటిసారి ఈ నగరపాలక సంస్థ జరుగుతున్న ఈ కౌన్సిల్ సమావేశానికి ఒంగోలు ఎంపీ మాగుంటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఈ సమావేశానికి అయితే ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి. సంతరంతో పాటు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో పాటు పలువురు ప్రముఖులు వస్తున్న ఈ సమావేశానికి అయితే పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు జరిగింది. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఒంగోలు మేయర్ గంగాడ సుజాత. అసలు ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యత, అసలు ఈ సమావేశంలో ఏ తీర్మానాలు చేయబోతున్నారు వారు మాట్లాడి తెలుసుకుని పెద్ద చేద్దాం. చెప్పండి మేడం, మొదటిసారిగా మీరు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ కండువా కప్పుకున్న తర్వాత జరుగుతున్న సమావేశం, ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమావేశం ప్రాధాన్యత అంటే ఎటువంటి ప్రతిపాదనలు మీరు తేనున్నారు, అసలు దేని మీద చర్చ జరగనుంది? ప్రతిపాదనలు అంటూ ప్రత్యేకంగా ఏముంటుందని మనకు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఏదైనా పనులు జరిగేటప్పుడు డెవలప్మెంట్ కానివ్వండి, ఏదైనా జరిగేటప్పుడు కంపల్సరీగా కౌన్సిల్ ఆమోదం పొందాలి. కొన్ని సందర్భాల్లో అంటే ఇప్పుడున్న అంశాలన్నీ కూడా దాదాపుగా 10 అంశాలు ఉన్నాయి. ఈ 10 అంశాలు కూడా ఎలక్షన్కి ముందు మరి కోడ్ వచ్చింది కాబట్టి కోడ్ సమయంలో పనులు చేసినటువంటి పనులకే మనం ఇప్పుడు నేను ఆల్రెడీ మేయర్గా ఇనాన్సిపేషన్ ఇవ్వడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా రాటిఫికేషన్ చేయడం కోసమని సమావేశము. అయితే ముఖ్యంగా ఏంటంటే మరి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ ఎన్నికైనటువంటి ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ని మేము మొదటి సమావేశానికి స్వాగతం పలకాల్సిన బాధ్యత ఉంది. అలాగే వారికి పౌర సన్మానం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికోసం గాను అలాగే ఆల్రెడీ వారు ఓతు, ఎందుకంటే అసెంబ్లీలోనే వారు ఓతు తీసుకొని ఉన్నారు. మొదటగా మేము ఇక్కడ ఓతు తీసుకోవాలని అన్నారు, కానీ దీనికన్నా ముందుగానే అసెంబ్లీ సమావేశాలు అన్నీ కాబట్టి ఆల్రెడీ అక్కడ వారు ఓతు తీసుకున్నారు. ఇప్పుడు మేము వారిని సాధారణంగా ఆహ్వానించి, అంటే ఫస్ట్ టైం మరి అసెంబ్లీ కౌన్సిల్ సమావేశానికి వస్తున్నారు కాబట్టి మరి అందరూ కార్పొరేటర్లు అందరూ కూడా అలాగే మున్సిపల్ సిబ్బంది అధికారులు అందరూ కూడా మరి వారికి సాధారణంగా ఆహ్వానించడం కోసం మేము ఎదురు చూస్తున్నాము. కాకపోతే ఇంకా మనకి చెప్పాల్సిన అంశాలు అయితే కనుక ఇవి ఆల్రెడీ 3 నెలలు 4 నెలల క్రితమే కోడ్ టైంలోనే, అంటే ఎలక్షన్ కోడ్ టైంలోనే అది అన్నిటి కూడా మేము అది ఆమోదం చేశాం కాబట్టి దాన్ని రాటిఫికేషన్ చేయడం కోసమని ఇప్పుడు వీళ్ళందరూ రావడం జరుగుతుంది. సాధారణంగా జరిగే సమావేశం అయితే ఇది ఒక రకంగా ఉండేది. కాకపోతే ఇప్పుడు మీరు ఇటీవల కాలంలో వైసీపీ నుంచి టీడీపీ నుంచి వచ్చారు, మొత్తానికి కూడా మెజార్టీ సభ్యులు టీడీపీకి ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్న కార్పొరేటర్లే, అంటే ఇప్పుడు కొత్త కార్పొరేటర్ అని చెప్పుకోవాలి మీతో పోల్చుకుంటే, మీతో పోల్చుకుంటే కొత్త గవర్నమెంట్ కాదు, కొత్త మేయరు కొత్త కార్పొరేటర్లు, అంటే మీరు అందరూ మింగిల్ అయ్యారని చెప్పి భావిస్తున్నారా, లేదంటే కలిసి వస్తారని ఉంటుందా, లేకపోతే ఏదైనా సమస్యలు ఏమైనా తలెత్తే అవకాశం ఉందా? దానికి సమస్య లేదండి, ఎందుకంటే మేము ఇంకా ఉండబోయేది 1 సంవత్సరంన్నర కాలమే. మేము ఖచ్చితంగా కార్పొరేటర్లు అందరినీ గతంలో చెప్పినట్లుగానే వారి డివిజన్స్లో ప్రతి కార్పొరేటర్ కూడా వారి యొక్క మార్పు, డెవలప్మెంట్ మీద వాళ్ళు మార్పు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కాబట్టి మేము గత గవర్నమెంట్ టైంలో కొంతవరకు చేసాం, కానీ ఇంకా ఫుల్ ప్రెజర్డ్గా అన్ని రకాలుగా కూడా మా యొక్క డివిజన్స్ని మేము పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసుకోవడానికి, అలాగే మా నగరాన్ని కూడా మరి సుందరంగా తీర్చిదిద్దుకోవడానికి మరి కావాల్సినంత విధంగా ఖచ్చితంగా కార్పొరేటర్లు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి చాలా వరకు డెవలప్మెంట్ కాన్సెప్ట్గా తీసుకొని మరి పార్టీ మారడం జరిగింది. ఖచ్చితంగా మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో మేము కలిసి ఈ యొక్క నగరపాలక సంస్థను డెవలప్ చేసే విధంగా మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఇటీవల కాలంలో వైసీపీ పార్టీ నుండి టీడీపీ కండువా కప్పుకునేటువంటి కార్పొరేటర్ మనతో పాటు వారు మాట్లాడి తెలుసుకుందాం. సార్, మొదటిసారి జరుగుతున్న ఈ సమావేశం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము నగరపాలక సంస్థ ఏర్పడి ఫస్ట్ టైము కార్పొరేషన్ అయిన తర్వాత వచ్చినటువంటి బాడీ ఇది. కంపల్సరీ కార్పొరేటర్లు కానీ, మా మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్స్ కానీ అందరూ దాంట్లో గడిచిన 3 ఏళ్ళలో మేము చేసిన డెవలప్మెంట్స్ అన్నిటికీ కూడా కంటిన్యూషన్ ఉండాలా. అందులో జనార్దన్ గారు ఒంగోలు కార్పొరేషన్ మీద ఆయనకి పూర్తి అవగాహన ఉంది. ఆయనకి ఒంగోలు పట్టణంలో లూప్ అండ్ కార్నర్ ప్రతి మూల కూడా ఆయనకు తెలుసు. ఆయన ఒంగోలు డెవలప్మెంట్ మీద ఉన్న ఆయన శ్రద్ధని మేము గమనించి దానికి మేము అట్రాక్ట్ అయ్యి మేము కార్పొరేటర్లు అందరం కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఆయన సారథ్యంలో అట్టనే మన గౌరవ ఎంపీ గారు అయినటువంటి మాగుంటి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో మేము ఒంగోలు నగరపాలక సంస్థని అభివృద్ధి పథంలో నడిపించడానికి మా వంతు మేము శాయశక్తిలో కృషి చేస్తామని మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జనార్దన్ గారికి కానీ, ఎంపీ గారికి కానీ మరొకసారి మా కౌన్సిల్ మెంబర్స్ అందరిలో కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అంటే గతంలో మీరు వైసీపీ కార్పొరేటర్ ఉన్నప్పుడు అనేక విమర్శలు చేసిన పరిస్థితి చేశారు కూడా, ఇదే దామచర్ల జనార్దన్ మీద, ఇదే టీడీపీ నాయకుల మీద. ఇప్పుడు మీరు కలిసి పనిచేయాలంటున్నారు, వాళ్ళకి ఏ విధంగా కుదురుతుంది అనుకుంటారు? మీరు కుదురుతుంది అనుకుంటారా, అలా కేవలం రాజకీయంగా చూడొచ్చు? అంటే మీరు మీడియా వాళ్ళకి నేను చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు.
ఎప్పుడైనా కూడా మనకి మా మోటో ఏంటంటే ఒంగోలు నగరపాలక సంస్థ అభివృద్ధి ధ్యేయంగా, ఎందుకంటే మేము ఇక్కడ పార్టీలకు చూడలేదు, మనకి ఒంగోలు పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మనకున్న అవకాశం ఇచ్చారు ప్రజలు, మమ్మల్ని నమ్మి ప్రతి డివిజన్లో కూడా మమ్మల్ని గెలిపించి వారికి మేము తగిన న్యాయం చేకూర్చాలనే దృక్పథంతో మేము ఈ పార్టీ జరగడం జరిగింది. గతంలో అంటారా ఇక రాజకీయ విమర్శలు అనేది మనం చేస్తుంటాం, వాళ్ళు చేస్తుంటారు, అవన్నీ కూడా రాజకీయాల్లో వస్తూ ఉంటాయి. కాకపోతే మాకు జనార్దన్ గారు కూడా అట్లనే మాకు తోటి టీడీపీ కార్పొరేటర్లు కూడా అందరూ కూడా మేము చాలా సమయంతో మేము కలిసిమెలిసి ఒక అన్నదమ్ములుగా ఒక్క జిల్లాలుగా మంచి వాతావరణంలో ఇవాళ గడిచిన ఈ 3 నెలల్లో కూడా ఎలక్షన్ అయిపోయిన 3 నెలల్లో కూడా మేమందరం కూడా సహృద్భావంతో స్నేహతత్వంతో ఉన్నాము. మా మధ్య ఎటువంటి పరపచ్చాలు లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యంగా ఒంగోలులో జరుగుతున్న మెయిన్ టాపిక్ బాలినేని శ్రీనివాసరెడ్డి చుట్టూరు తిరుగుతుంది. త్వరలో జనసేనలోకి వెళ్ళిపోతున్నాడు. ఒకవేళ జనసేనలోకి వస్తే మీరు స్వాగతిస్తారా? కలిసి పనిచేయడానికి మీరు మళ్ళీ ఒకసారి సిద్ధంగా ఉన్నారా? అది ఆ రోజు ఆయన జనసేనలో చేరిన తర్వాత అడిగితే మేము దానికి తగ్గట్టు మీకు సమాధానం చెబుతాం. ఎందుకంటే చేరుతున్నాడంటే ఊహాజనితంగా మాట్లాడటం, ఎందుకంటే ఇప్పుడు మేము ఆయన రాజకీయ భవిష్యత్తుని నిర్దేశించే స్థాయి మాది కాదు. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయనకే వదిలేస్తున్నాం. ఆయన జనసేనలోకి వస్తే జనసేనలో పార్టీ మారిన తర్వాత కంపల్సరీ ఇది కూటమి గవర్నమెంట్ కాబట్టి ఆటోమేటిక్గా జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా కూటమిలో కలిసిమెలిసే ఉంటాయి. కాబట్టి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించే పరిస్థితి మాది కాదు. ఆ రోజు ఒకవేళ ఆయన జనసేనలో చేరితే ఆ రోజు ఈ విషయం మీద స్పందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఏ విధంగా ఉండబోతుంది అనేది విషయం కాదు, అక్కడ అభివృద్ధి అనేది ముఖ్యం. కాబట్టి మేము అభివృద్ధి విని చూసామని చెప్పలేదు, వాళ్ళ అభివృద్ధి విని మేము జాయిన్ అయ్యామని చెప్పారు. కానీ ప్రజలందరూ కూడా అభివృద్ధి చూసి ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నారు. రెండవది సరే వాళ్ళు వస్తూ ఉన్నారు, వీళ్ళు చేర్చుకుంటా ఉన్నారు. ఎందుకు? కేవలం అభివృద్ధి కోసం అని చెప్పారు మా ఎమ్మెల్యే గారు. 1.5 చేర్చుకోకపోతే 1.5 సంవత్సరం అభివృద్ధిలో వృధా అవుతుందనే ఉద్దేశంతో ఆయన చేర్చుకున్నారు. ఆయన చేర్చుకున్నారు కాబట్టి మేము కూడా స్వాగతించాము, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఒంగోలు నగర స్థాయికి ప్రస్తుతం అంటే నగరమే కానీ పట్టణ స్థాయి అయితే అసలు నిన్నటిదాకా ఎడమొహం పెడమొహం ఉన్న కార్పొరేటర్లు మీరు ఇప్పుడు అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తారు, అసలు మింగిలవగలుగుతున్నారు? మింగిలవడం అంటే అన్ని నా కార్పొరేషన్స్ వేరు, మన ఒంగోలు కార్పొరేషన్ వేరండి. ఎందుకంటే ధాటిగా ఘాటుగా చర్చలు జరిగినప్పటికీ కౌన్సిల్ మీటింగ్కి ముందులా మీటింగ్ తర్వాత గౌరవంగా మర్యాదగా ఆత్మీయంగా పలకరించుకోవడం జరిగేది. సో అలా జరిగేది కాబట్టి పోరాటం మాత్రం గట్టిగానే ఉండేది. ఇప్పుడు మాత్రం ఎప్పట్లానే పలకరించుకుంటూ ఉంటాము. కొంచెం 1 by 1 అంటే మెనీ టైమ్స్ కనుక అలా కలుస్తూ ఉంటే ఆ మోర్ టైమ్స్ కలిసినప్పుడు సహజంగా కొంచెం కలుస్తూ ఉంటాము అనే ఉద్దేశం అండి. అయితే రాజకీయ అపోహలు ఒక రకంగా ఉంటాయి, కాకపోతే ఇది వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసే పరిస్థితి. అంటే మీ శాసనసభ్యులు ఎవరైతే దామచర్ల జనార్దన్ ముఖ్యంగా చాలామంది కార్పొరేటర్లు నేరుగా కూడా దూషించడం, ఆయన మీద ఆరోపణలు చేయడం కూడా జరిగింది. అదే కార్పొరేటర్లు ఇప్పుడు ఒకసారి కౌన్సిల్ అది చాలా తప్పు. వ్యక్తిగతంగా దూషించుకుంటే రాజకీయ ప్రయోజనాలు వస్తాయనుకోవడం చాలా తప్పండి. చేశారు కదా మేడం, ఆల్రెడీ చేసిన వాళ్ళు ఇప్పుడు కౌన్సిల్లో సమావేశంలో కలిసి మీతో పనిచేయాలనుకుంటున్నారు. మీ పార్టీలో ఇప్పుడు చేరారు, మీ సభ్యులుగానే ఇప్పుడు కౌన్సిల్ సమావేశానికి హాజరవుతున్నారు. ప్రతి ఒక్కరి దృష్టి అభివృద్ధి మీదే ఉందండి ప్రస్తుతం. కార్పొరేటర్స్ వరకు పలకరింపులు మామూలుగానే ఉంటాయి, కానీ ఆ తర్వాత అనేది అభివృద్ధి కోసం మేము కలుస్తున్నాం అన్నారు. సరే, అందుకోసం చేర్చుకున్నాం అన్నారు. అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటున్నాం. వ్యక్తిగత విమర్శలు అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు విమర్శించుకుంటారు. కౌన్సిల్ లోపల మాత్రం ఇలాంటివి ఏం జరగలేదు. పూర్తిగా గతంలో జరిగిన కౌన్సిల్ సమావేశానికి ఈ సమావేశానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఇటీవల కాలంలో టీడీపీ నుంచి టీడీపీలో చాలామంది కార్పొరేటర్లు చేరారు. ఇప్పుడు మెజార్టీ సభ్యులు టీడీపీ సభ్యులు ఉండటం వల్ల ఈ కౌన్సిల్ సమావేశానికి ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, సంతరోతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మొత్తం కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మొత్తానికి ఈ సమావేశానికి అయితే ఒక పెద్ద ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి 50 డివిజన్ల సభ్యులు, అదేవిధంగా పలువురు రాజకీయ ప్రముఖులు, కార్పొరేషన్ సిబ్బంది కూడా ఇక్కడ వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇదే నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశానికి ముఖదూరంగా చెప్పుకోవచ్చు. ఇది మొత్తానికైతే ఇక్కడ సమావేశం
ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఇటు పోలీస్ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే గతంలో ఈ కౌన్సిల్ సమావేశం జరిగిన ప్రతిసారి కూడా కొంత గందరగోళ వాతావరణం ఉండేది. కాకపోతే అప్పుడు అధికార పార్టీ వైసీపీ ఉంది, ఇప్పుడు టీడీపీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మొత్తానికి మెజార్టీ సభ్యులు టీడీపీ కూటమికి సంబంధించి కూటమి సభ్యులు ఉండటం కూడా ఇక్కడ ఎటువంటి సమస్యలు కూడా రాకూడదని చెప్పేసి భావిస్తున్నారు. అయితే మొత్తానికి ఈ సమావేశంలో అనేక ప్రధాన అంశాలు చర్చకు తీసుకొచ్చి నగర అభివృద్ధి ధ్యేయంగా కూడా నాయకులైతే ముందుకు పోతామని చెప్పేసి కార్పొరేటర్లు చెబుతున్నారు. గతంతో పోల్చుకుంటే వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన సభ్యులు నుంచి కూడా మాకు ఎటువంటి సమస్య లేదు, మేమంతా కూడా కలిసికట్టుగా నగర అభివృద్ధి కోసం అయితే కృషి చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ కౌన్సిల్ అయితే తెలియజేస్తున్న పరిస్థితి. విజయలక్ష్మి లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.